హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విఎస్ కలెక్షన్. ఈ మన షాప్ వచ్చి మీకు బాలనగర్ చింతలో ఉంటుందండి, హైదరాబాద్. ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో కరంగలి మాల గురించి చూపిస్తున్నానండి. ఇది ఎలా వేర్ చేయాలి, దీన్ని వేసుకుంటే దానికి పాటించాల్సిన ఏమైతే ఉంటుందో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాల వేసుకునే ముందు దానికి శుద్ధి అండ్ సిద్ధి రెండు చేయాలండి. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకునండి, లేదంటే అమ్మవారి మాల వేసినా కానీ ఒక అయ్యప్ప స్వామి మాల మీరు వేసుకున్నారు అనుకోండి, దానికి దేవుడికి అభిషేకాలు చేస్తారు, హోమాలు చేస్తారు, అన్నదానం చేస్తారు. దాని తర్వాత అది సిద్ధి కిందకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరంగలి మాల ఏదైతే ఉందో ఇవన్నీ మాలని మేము కాశీకి తీసుకువెళ్ళామండి. కాశీకి తీసుకువెళ్ళిన తర్వాత ఇది గంగలో ముంచాము ఫర్ శుద్ధీకరణం. ఇప్పుడు మన ఇంట్లో అయినా కానీ ఏదైనా కార్యాలు చేయాలి అన్నప్పుడు గంగా జల చెల్లండి, లేదంటే గోమూత్రం చెల్లండి, లేదా పసుపు నీళ్ళు, లాస్ట్ ఏం దొరకకపోతే పసుపు నీళ్ళు. అలాగే ఈ మాల అనేది ఏదైతే ఉందో దీనికి శుద్ధీకరణం చేశాను. చాలా మంది అపోహ ఏం పడుతున్నారంటే, ఫిలం ఇండస్ట్రీ వాళ్ళు వేసుకున్నారు, ఫిలం హీరో వేసుకున్నారు, రాజకీయ నాయకులు వేసుకున్నారు, సెలబ్రిటీ వేసుకున్నారు కాబట్టి మేము వేసుకుంటున్నాము అని చాలా మంది అంటారు. దానికి వాల్యూ అలాగే ఉందండి. ఇప్పుడు మీరు ఏదైతే సోకాల్డ్ వీళ్ళు ఎవరైతే ఫిలం ఇండస్ట్రీలో కావచ్చు, హీరోలు, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇది డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకొచ్చి వేసుకోరండి. వాళ్ళు దీనికి పూజలు, అభిషేకాలు అన్నీ చేసిన తర్వాతనే, సిద్ధి చేసుకున్న తర్వాతనే వేసుకుంటారు. ఇది చాలా మందికి తెలియకుండా ఓన్లీ షాప్కి వెళ్ళి ఇది సర్టిఫికేట్, ఇది ఒరిజినల్ అయితే చాలండి అని చెప్పేసి తీసుకుంటారు. ఈ మాల మీకు వచ్చే వరకు ఎన్ని చేయి మారింది అనేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి శుద్ధీకరణ మనం ఏం చేస్తాం, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేశారో ఎవరికి తెలియదు. కాలుతో తొక్కారా, ఇంకేమైనా. ఫస్ట్ గంగాలో శుద్ధీకరణం చేసి గంగామాతకి పూజ చేసిన తర్వాత మళ్ళీ బీడ్స్ అనేది అక్కడే కాశీలో ఒక దీని మీద క్లాత్ మీద పెట్టి ఇవన్నీ బీడ్స్ పెట్టి దానికి సూర్య నమస్కారం చేసి సూర్య పూజ చేపిస్తాం పండితులతో. దాని తర్వాత ఈ మాల అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కాశీ విశ్వనాథ స్వామి దగ్గరికి, అక్కడ ఉన్న కాళ భైరవకి, హనుమాన్ ఘాట్, ప్లస్ దత్తపీఠం, అన్నపూర్ణేశ్వర మందిర్, మళ్ళీ నరసింహస్వామి, కాళీ మందిర్, వరహాదేవి, దత్తపీఠ, ఇవన్నీ ప్లేస్లో ఈ మాల అనేది పెట్టి పూజ చేసుకొని తీసుకొచ్చింది. ఆ వీడియోస్ కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు అక్కడ చూడొచ్చు. దీని తర్వాత 5 నాగసాధులు అండి. ఒక్క నాగసాధువు దొరకాలంటే చాలా కష్టం. అలాంటిది 5 నాగసాధుల్ని వేరే వేరే ప్రాంతం నుంచి నేను రప్పించి, దాంతో అక్కడ ఉన్న కాశీలో వేద పండితులు, ఎందుకంటే మంత్రాలు ఉచ్చారణ కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి అక్కడ వేద పండితులు ఇద్దరిని మనం తీసుకొని వాళ్ళ చేతికెళ్ళ దీనికి రుద్రాభిషేకం చేపించాము. ఈవెన్ కరంగలి మాలకి కూడా ప్లస్ మన దీనికి తీసుకున్న రుద్రాక్ష కూడా మనము దీనికి రుద్రాభిషేకం చేపించాము. ఎందుకంటే దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలి అని చెప్పేసి దీని అన్ని శివుడి మీద పెట్టి దాన్ని అభిషేకం చేసాం. అక్కడ ఉన్న శివలింగ మహాత్మ్యం ఏంటి అంటే, మీకు మణికర్ణిక ఘాట్లో అంటే పార్వతి అమ్మవారిది చెవులు కమ్మలు పడిపోయింది, దానికి ఇది చెప్తారు స్టోరీ. అది ఏదైతే మణికర్ణిక ఘాట్లో ఉన్న శివాలయం ఉందో, శివలింగం ఉందో, అక్కడ విష్ణుమూర్తి 14,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇప్పుడు ఏదైతే నేను శివుడి దగ్గర వెళ్ళి పూజ చేసుకొచ్చాను, అభిషేకం చేశానో, ఆ లింగానికి విష్ణుమూర్తి 14,000 సంవత్సరాలు తపస్సు చేసి అక్కడి నుంచి శివుడి దగ్గర వరం తీసుకున్న ఆ ప్లేస్కి వెళ్ళా, మణికర్ణిక ఘాట్కి వెళ్ళా దీనికి నేను రుద్రాభిషేకం చేయించుకొని నాగసాధులతో, వేద పండితులతో. తర్వాత ఏం చేశాను అంటే, అక్కడ మీకు హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్లో దీనికి భస్మాభిషేకం చేపించిన తర్వాత మళ్ళీ అక్కడ మహామృత్యుంజయ హోమం చేపించాము. మహామృత్యుంజయ హోమం ఎందుకు చేపించాము అంటే, పాజిటివ్ ఎనర్జీస్ అనేది దీంట్లో నింపాలి అనే రీజన్ కోసం ఒక 2 hours పట్టిందండి. నేను అది పెట్టాను లైవ్, మధ్యలో కొంచెం కట్ అయింది కానీ 2 hours వరకు లైవ్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు నేను చేసిన ప్రొసీజర్ అని. ఇదంతా అక్కడ మణికర్ణిక ఘాట్లో అయిన తర్వాత, హరిశ్చంద్ర ఘాట్ అయిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్లో కూడా శివాలయంలోకి వెళ్ళి మళ్ళీ పూజ చేపించాం. దీని తర్వాత అక్కడ మీకు హనుమాన్ ఘాట్ ఉంటుంది. ఏంటంటే మీకు నాగసాధులది పెద్ద పీఠం అండి అక్కడ. నేను దాన్ని లొకేషన్ కూడా ఆల్రెడీ మీకు ఇచ్చాను, మీరు అది కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఉందో అక్కడ నాగసాధులతో అక్కడే ఉండి, అక్కడ ఉన్న నాగసాధులకి, సాధు సంతులకి ఫస్ట్ భోజనం పెట్టించాం, అన్నదానం అంటారు కదా, అది చేశాను. ఎందుకంటే ఇవన్నీ సిద్ధి అలా చేస్తేనే మీకు ఈ సిద్ధి అనేది సిద్ధిస్తుంది.
అన్నదానం చేయకపోతే సిద్ధించదు. మీరు మాల వేసుకోవాలంటే ఇది ప్రొసీజర్ చేయాల్సిందే. తర్వాత ఈ మాల అనేది మనం ఏం చేసామంటే కామాఖ్య వెళ్ళి, కామాఖ్యలో కామాఖ్య అమ్మవారు ఇది ఒక్కటి మాత్రం నేను నమ్ముతానండి. అమ్మవారి పర్మిషన్ లేకపోతే అక్కడ లోపల దర్శనం జరగను అనే దానికి నేనైతే ఫేస్ టు ఫేస్ ఒకరిని చూశాను. మహారాష్ట్ర ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆవిడకి దర్శనం జరిగింది, ఆయనకి జరగలేదు. అమ్మవారి కృప వల్ల మాకేంటి అంటే కామాఖ్యలో ఫస్ట్ కన్యా పూజ అనేది చాలా ఫేమస్ ఉంటుంది. అమ్మవారిని కన్యా పూజ చేపించి మళ్ళీ దత్తాపీఠలో పూజ అయిన తర్వాత మన దత్తాపీఠ ఉంటుంది. కామాఖ్య టెంపుల్ లోపలే మా గురుగారు ఉంటారండి. ఆయన పేరు వచ్చి సామంత్ భారతి గారు అని చెప్పేసి కామాఖ్య టెంపుల్ లోపలే ఉంటారు. వాళ్ళ పీఠం ఉంటుంది అక్కడ దత్తపీఠల పూజ అయిన తర్వాత అదే అఖాడాలో కన్యా పూజ జరిగింది అమ్మవారిది. అది చాలా ఫేమస్, చాలా మందికి తెలుసు. చాలా మందికి కూడా ఇంకా తెలియని వాళ్ళకి ఏంటి అంటే కన్యా పూజ అనేది చాలా ఫేమస్. అమ్మవారిని ప్రతిష్టాపించినట్టు ఉంటుంది. అక్కడ కన్యా పూజ చేపించిన తర్వాత మా కామాఖ్య టెంపుల్లో వెళ్ళి అక్కడ అమ్మవారికి ఇవన్నీ తెచ్చేసి పీఠ ఉంటుంది అక్కడ పెట్టి పూజ చేసి మళ్ళీ అమ్మవారి కామాఖ్య దగ్గర వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొని వచ్చినాము. అక్కడే ఉన్న మిగిలిన 16 పీఠాల్లో కూడా పూజలు జరిగినాయండి. అక్కడ ఇంకొకటి ఏంటి అంటే కోటిలింగేశ్వరం అనే టెంపుల్ ఉంది, గుహ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే దాని స్థల పురాణం ఏం చెప్పుద్ది అంటే పార్వతి అమ్మవారిది ఏదైతే విష్ణుమూర్తి చక్రాలతో ముక్కలు ముక్కలు చేసిన తర్వాత శివుడు అనేవాడు గుహానికి వెళ్ళి తపస్సు చేశారన్న ఆనవాయితుంది. అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఇది ఏదైతే బీడ్స్ ఉన్నాయో ఈ మాలలకి మళ్ళీ నేను మహామృత్యుంజయ హోమం చేపించాను నాగసాధులు వేద పండితులతో. తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉన్న టెంపుల్స్ చాలా ఉన్నాయండి. కామాఖ్య టెంపుల్, బగలాముఖి, తారాదేవి, మహాభైరవి, అఘోరి టెంపుల్, సిద్ధేశ్వర టెంపుల్, అమరకేశ్వర టెంపుల్, కేదార్నేశ్వర టెంపుల్, పండునాథ్ దేవాలయం, అలా చిన్న మస్తాని, తారాదేవి అన్ని 16 టెంపుల్లో ఈ అన్ని టెంపుల్లో పూజ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ కూడా చిన్న హోమం చేపించామండి. శత్రునాశనం హోమం చేపించి తర్వాత అక్కడ ఉన్న సాధు సంతులకి అన్నదానం చేసిన తర్వాత సిద్ధి తీసుకొని వచ్చిన బీడ్స్ అండి ఇవి నేను కానీ నా పిల్లలు తప్ప ఈ బీడ్స్ని కూడా ఎవ్వరు తెచ్చేయడానికి లేదండి. దానికోసం సపరేట్గా ఒక రూమే పెట్టేశాను. ఇది ఏంటంటే మీరు తీసుకుంటే ఓన్లీ మీకే రావాలనే దాని రీజన్ కోసం. ఇంకొకటి ఈ బీడ్స్ ఏదైతే ఉందో ఇది బాడీకి టచ్ అవ్వాలండి. చాలా మంది ఏం చేస్తారు చూపించుకోవడానికి కోసం ఇలా మీదకి వేసుకోవడము లేదంటే ఇలా పెట్టుకుంటారు కదా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అనేది మీకు బాడీకి టచ్ అవ్వాలి. మీకు దీంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ రావాలి అంటే బాడీకి టచ్ అవ్వాలి. ఇంకా చాలా మంది అంటారు ఈ కరంగలి మాల అనేది మీకు 21 months మాత్రమే పనిచేస్తుందండి. మీకు ఒక కవర్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. దీని బెనిఫిట్ ఏముంటుందంటే నజరు ఏంటంటే శని ప్లస్ లక్ష్మి ఏదైతే దోషం ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. దానివల్ల ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతారు, నజర్ కొంచెం తగ్గుద్ది. ఇది అనేది దీంట్లో బెనిఫిట్స్ ఉంటుంది. ఇదేంటి అంటే ఇది వాడే విధానం కూడా చాలా మంది ఏమంటారు వేసుకుంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు అనే ఉంటుంది. అసలు ఈ బీడ్స్ వేసుకుంటే వాష్రూమ్ వెళ్ళినప్పుడు తీసేయాలి. ఎందుకంటే అక్కడ రాహు కేతు నివాసం ఉంటుంది కాబట్టి వాష్రూమ్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బీడ్స్ అనేది వెళ్ళొద్దు. సెకండ్, నాన్ వెజ్ ఆల్కహాల్ తిన్నప్పుడు దీన్ని వేసుకోవద్దు, తీసి పక్కకు పెట్టాలి. ఇంకా మీరు నది స్నానం చేసినప్పుడు వేసుకొని చేయొచ్చు. మీరు నదిలో ఎక్కడైనా ఏదైనా దీనికి వెళ్ళారో నదిలో ముಳುగుతున్నప్పుడు అప్పుడు స్నానం చేసినప్పుడు వేసుకోవచ్చు. కానీ బాత్రూమ్కి ఎట్టి పరిస్థితుల్లో తీసుకువెళ్ళడానికి లేదు, బాత్రూంలో మాల వేసుకొని స్నానం చేసుకోవడానికి లేదు. పెళ్ళి అయిన వాళ్ళు బ్యాచులర్స్ కానీ ఎవరైనా కానీ రోజు నైట్ పండుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఎవరైతే పెళ్ళి అయిన వాళ్ళు మాత్రం పండుకునే ముందు కూడా ఇది తీసేయాలండి. ఇది దీని ప్రొసీజర్ ఉంటుంది. ఇలాగ వాడితే మాత్రమే మీకు దీంట్లో రిజల్ట్ ఉంటుంది. ఇది శుద్ధి చేసి మీకు సిద్ధి ఇస్తున్న బీడ్స్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా పవర్ ఉంటుంది. ఎందుకంటే నాగసాధుల ఆశీర్వాదాలతో అక్కడున్న సాధు సంతుల ఆశీర్వాదాలతో చేసిన బీడ్స్ ఇవి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే మీకు 6 mm ఏదైతే ఉందో ఇది వచ్చి మీకు 1499 పడుతుందండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఈ ప్రతి మాల ఏదైతే మనం సేల్ చేసే ప్రతి మాలలో దీంట్లో 200 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ అక్కడ దత్తపీఠకి సాధు సంతుల భోజనశాలని నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఆ వీడియోస్ కూడా మీకు చేసి నేను చూపిస్తాను ఎవ్రీ పర్చేసింగ్. ఎందుకంటే పుణ్యం నాకు కావాలి, వేసుకున్న మీకు కూడా రావాలి అనే రీజన్ కోసం
ప్రతి మాల మీద 200 రూపీస్ అనేది మా నాగసాధు అఖాడానికి వెళ్ళిపోతుంది, సాధు సంతుల భోజనానికి కోసం. ఇదైతే మీకు 1499 పడుతుంది, 6 mm. అన్నిటికీ మీకు సర్టిఫికేట్ వస్తుందండి, ఒరిజినల్ జెన్యున్ సర్టిఫికేట్ వస్తుంది, మీరు స్కాన్ చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మీకు 8 mm ఉంటుంది, ఇదైతే మీకు 1699 పడుతుంది. అండ్ 10 mm వచ్చి మీకు 1999 పడుతుందండి. అండ్ ఈ రోజు ఆఫర్ ఏమి ఇస్తున్నాను అంటే, ఎవరైతే పర్చేస్ చేస్తారో, ఎందుకంటే ఈ మంత్ ఫస్ట్ వరకు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి 5 ముఖి ఏదైతే రుద్రాక్ష ఉందో అదనేది ఫ్రీగా ఇస్తున్నాము. ఇప్పుడే చెప్తున్నానండి, ఇది ఏదైతే ఇదన్నీ దేవుడి దగ్గర పెట్టి అభిషేకం తెచ్చినది కాబట్టి మీకు అన్ని ఈ థ్రెడ్స్ అనేది కూడా కలర్ కొంచెం అంటినట్టు ఉంటుంది, బీడ్స్ కలర్ అంటినట్టు ఉంటుంది. కాబట్టి ఇది యూజ్డ్ అని అనుకోకండి, ఇది ఉంటేనే ఇది మీ పూజ అయింది అనేది ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏ ఒక్కటి కూడా థ్రెడ్స్ మీకు ఫ్రెష్ గా కనపడదు. ఇక్కడ చూడండి, ఏ థ్రెడ్ కూడా మీకు ఫ్రెష్ గా ఇక్కడ దేంట్లో కూడా మీకు కనపడదు. ఎందుకు అంటే ఇవన్నీ పెట్టి అభిషేకం చేసాము, నీళ్ళల్లో పెట్టి తీసాము కాబట్టి అన్ని థ్రెడ్స్ అనేది కలర్ మారుంటుంది. ఇది పూజ అయిందా లేదా అని తెలుసుకోవడానికి రీజన్ ఇదే ఉంటుందండి. ప్లస్ కొన్ని బీడ్స్ అయితే పాలు అంటుంటుంది, మరకలు మీరు చూడొచ్చు, పాలు, కుంకుమము, ప్లస్ ఈ పంచాభిషేకమ్స్ ఇవన్నీ ఉంటాయి. కొన్నిట్లో అయితే మీకు ఇట్లా భస్మం కూడా ఉంటుంది. ఇవంతా ఏంటి అంటే పూజ అయిన రీజన్ కోసమే ఇలా కనిపిస్తుంది. మళ్ళీ ఇది ఇలాగుంది ఏంటి అలాగుంది అని చెప్పకండి, ఎందుకంటే ఇది పూజ చేసి మీకు ఇస్తున్నాం కాబట్టి మీరు చేసుకున్న ఇలాగే అవుతుంది. మీరు కంప్లీట్ ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ అన్ని చేసుకుని మీకు ఇలాగే అవుతుంది. ఇది మాత్రం యూజ్డ్ అని అనుకోకండి, ఇది ఏంటి అంటే మీకు పూజ చేసింది కాబట్టి ఇలాగ ఉంటుంది. మీకు ఫ్రెష్గా ఉందనుకోండి, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి తెచ్చి మీకు ఇచ్చారనే తప్ప అది పూజ అయింది లేదా గుడికి వెళ్ళొచ్చయింది ఇవన్నీ అబద్ధాలండి. నేను ఏదైతే చేస్తున్నానో నేను జెన్యున్గా చేస్తున్నాను. ఇవి ఏదైతే నేను చేసానో కంప్లీట్ ప్రొసీజర్ కూడా మీకు షార్ట్స్లో అప్లోడ్ చేశాను, మీరు చూసుకోవచ్చు. కుదిరితే అన్ని కలిపి ఒక లాంగ్ వీడియో కూడా చేస్తాను, అది కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో కూడా మీకు అప్డేట్ నోటిఫికేషన్ త్రూ వచ్చేస్తుంది.